1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో మామూలుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అసలు గొడవ జరిగితేనే అక్కడ ప్రేమ ఉంటుంది, గొడవలు ఏం జరగకపోతే ప్రేమలు ఉండవని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి? అవి చిన్న చిన్న గొడవలు, ఒక్కొక్క ఇళ్లలో చూడండి చిన్న చిన్న గొడవే కానీ అది పెద్దగా వెళ్ళిపోయి డైవర్స్ వరకు వెళ్ళిపోయి విడిపోయే వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారి గొడవలకి కారణాలు, ఆ గొడవలు జరగకుండా ఆ రిలేషన్ని బలంగా నిలబెట్టుకోవాలి అని అంటే ప్రికాషన్స్. ఇక్కడ కూడా మెయిన్ రెండే చెప్తా. ఒకటేంటంటే అతను చేస్తున్నది ఏదైనా సరే భార్య అడిగిందంటే ఈగో ఫీల్ అవుతాడు, గొడవ వచ్చేస్తుంది. అక్కడ అతను చెప్పినట్టు వినాలి ఖచ్చితంగా. ఇది కూడా తరతరాల నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. నాదే వినాలనే మాట ఎందుకండి, ఇద్దరం కలిసి నడవాలనే స్థితికి ఈ తరంలో కూడా రావట్లేదంటే దురదృష్టకరం. రెండోది, ఏ చిన్న విషయానికైనా అమ్మాయి పుట్టింటి వాళ్ళని దెప్పి పొడవటం, ఇంకా చెప్పాలంటే బూతులతో మాట్లాడటం అక్కడ వస్తుంది. వెళ్ళిపో అంటారు కొంతమంది, అదే ఇంకన్నీ వస్తాయి అందులోకి. అసలు నీకు అమ్మాయి పుట్టింటి వాళ్ళ సంగతి ఎత్తడం అవసరమా? వాళ్ళని తిట్టడం అవసరమా? వాళ్ళ అమ్మాయినే కదా నువ్వు తెచ్చుకున్నావు. ఈ అమ్మాయి అంటే పంచప్రాణాలు అంటావు, ఈ అమ్మాయి లేని బ్రతకలేను అంటావు. మరి అలాంటప్పుడు వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఎత్తుకొచ్చి నువ్వు మాట్లాడడం ఎందుకు? అక్కడ భార్య రెచ్చిపోతుంది. పలకరించినా పలకకపోవడం, పిలిచినా రాకపోవడం, ఏదన్నా అడిగితే జవాబు చెప్పకపోవడం, అతను చెప్పిందే వినాలనటం, ఇలాంటి వాటి దగ్గర ప్రధానంగా వస్తాయి గొడవలు. ఇంకా మిగతా అన్ని బ్రాంచెస్ చాలా ఉన్నాయి. పిల్లల విషయంలో రావచ్చు, డబ్బు చాలకపోతే రావచ్చు, అబ్బాయి తల్లిదండ్రుల విషయంలో రావచ్చు, తర్వాత బంధువుల విషయంలో రావచ్చు, ఎటన్నా వెళ్దామంటే వద్దనొచ్చు అతను, అక్కడ రావచ్చు, ఏదైనా కొనుక్కుందామంటే ఇప్పుడు కాదంటాడు, అక్కడ రావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద వస్తుంది లిస్టు. ప్రధాన కారణాలు అహంకారం వల్ల ఒకటి వస్తుంది. రెండోది, భార్య పుట్టింటి వాళ్ళని నోటికొచ్చినట్టు వాగితే అరక్షణంలో వస్తాయి గొడవలు. అరక్షణంలో వస్తాయి. తన తల్లిదండ్రులని తిట్టినా అరక్షణంలో రాదు, అమ్మాయి తల్లిదండ్రుల వైపు తిడితే అరక్షణంలో వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ సంబంధాలు ఎంతవరకు ఉన్నాయి. ఈ అమ్మాయి కోడలుగా నీ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పేరు, గోత్రాలు, వాళ్ళ పుట్టింటి వాళ్ళని, ఆ ఊరిని, సర్కిల్ని అంతా వదులుకుని నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ మనిషిని చేసేసుకున్నావు. నీ మనిషిని చేసేసుకున్నప్పుడు నువ్వు ఇక్కడ నీలాగా నీ అన్న భావంతోనే నువ్వు ఇక్కడ ఉండాలి. నీ మనిషి ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి నువ్వు రావట్లా, నువ్వు వాళ్ళ మనిషివి కాదు అంటే అర్థం ఏంటి? జస్ట్ అల్లుడివి. మా అమ్మాయిని చేసుకున్న అబ్బాయిగా, అల్లుడిగా నీకు గౌరవ మర్యాదలు, ఎప్పుడు కూడా ఆ ఊరు ఆ ఇంటికి వచ్చిపోయే అధికారము, హక్కు నీకుంటాయి అంతవరకే. కానీ నువ్వు వాళ్ళ మనిషివి కాదు. అలాంటప్పుడు నీకు వాళ్ళతో ఏమి గొడవలు ఉంటాయి? సరే ఉంటున్నాయి, ఊకే గిలుకొని గొడవలు ఎందుకు? పిల్లనిచ్చిన వాళ్ళతో గొడవ ఎందుకు? ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. పిల్లనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా కొంతమంది గొడవలు పెట్టుకుంటారు అల్లుడితోటి. ఎందుకండి? ఎందుకు పెట్టుకుంటారు అల్లుడితో గొడవలు? సరిగ్గా ఉండండి. మీ పిల్లనిచ్చి పెళ్లి చేసినప్పుడు అల్లుడితో గొడవలు ఏంటి? అల్లుడు అనేవాడు సువాసనగా ఉండాలి, సువాసనగా అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి. కంపు చేసుకోకూడదు. కంపు సగం వీళ్ళు చేస్తారు, సగం వాళ్ళు చేస్తారు. అలా చేసుకోకుండా ఉంటే ఈ పుట్టింటి వాళ్ళని ఏదో ఒకటి అనే అవసరం ఈ అబ్బాయికి రాదు. అప్పుడు గొడవలు తగ్గించుకోవచ్చుగా. రావుగా. అసలు నువ్వెందుకు వాళ్ళని అస్తమానం లేపుతున్నావు? వాళ్ళ సంగతి ఎందుకు నీకు? కసి అనమాట. ఎందుకో ఈ పెళ్ళైన దగ్గర నుంచి ఈ అబ్బాయి తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు, అది ఇవ్వలేదురా, ఇంత ఇచ్చారా, సరిగ్గా ఇవ్వలేదురా, సరైన టైంలో ఇవ్వలేదురా, లేకపోతే ఇలా చూసిందిరా, వాళ్ళు చుట్టం ఎవరో, ఆవిడెవరో అలా చూస్తుంది ఏంటి, అసలు ఎవరావిడ, ఇలా ఎక్కిస్తూ ఉంటారు. సంబంధం ఉండదు అసలు. అలాంటివన్నీ నేర్పితే మెల్లమెల్లగా ఇలా పేరుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా కొంతమంది భార్య భర్తలు ఉంటారు మేడం, వాళ్ళు ఏంటంటే నువ్వంటే నేనంటే నువ్వు, ఇంకా ఎవరు అడ్జస్ట్ అవ్వరు. చాలా మంది చెప్తా ఉంటారు, ఎవరన్నా ఒకరు తగ్గాలమ్మా, భర్త అరుస్తున్నాడు అంటే నువ్వు తగ్గిపో, ఒకవేళ ఆమె అరుస్తుందంటే నువ్వు తగ్గిపోరా అని చెప్తా ఉంటారు. కానీ ఒక కుటుంబాలు ఏంటంటే కొన్ని ఇద్దరు కూడా ఎవరు తగ్గరు, నువ్వా నేనా అంటూ ఉంటారు, అలుగుతారు, మాట్లాడుకోరు. చాలా రోజుల తర్వాత మాట్లాడుకోకుండా మళ్ళీ ఇంట్లో పనులన్నీ జరుగుతూనే ఉంటాయి, ఎవరి కాళ్ళు ఇక మాట్లాడుకోరు, ఎడాపెడా అన్నట్టు ఉంటారు. మరి ఇలా ఉంటే గనక ఆ బంధం అనేది ఎప్పటికీ నిలుస్తుంది అంటారా? మధ్యలో మళ్ళీ అక్కడ బ్రేకప్స్ వస్తాయా అంటే? అదే మరి అది వినాలి కదా. ఎవరో ఒకరు తగ్గాలమ్మా అనంటే ఎవరు తగ్గాలి? నాదే న్యాయం ఉందని నేను తగ్గను, నీదే న్యాయం ఉందని నువ్వు తగ్గవు. ఎవరు తగ్గాలి? కొన్ని అతను తగ్గచ్చుగా, నేనెందుకు తగ్గాలంటాడు మళ్ళీ అక్కడ.
తగ్గండిరా నాయనా అని చెప్తుంటే నేనెందుకు తగ్గాలంటే ఇంకెందుకు చెప్పడం అక్కడ కదా. ఎవరో ఒకళ్ళు తగ్గాలి అని కాదు, దాన్ని డైవర్ట్ చేయాలి. అస్సలు నేనైతే తగ్గనండి, నా మీద నిందేస్తే నేను తగ్గను. ఎవరైనా కానీ ఎందుకు తగ్గుతాను, మీరు తగ్గుతారా ఏంటి? తగ్గం. డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరు తగ్గేస్తారు, ఇద్దరు తగ్గిపోతారు. ప్రాక్టీస్ మెయింటైన్ చేయాలి అక్కడ. అది స్పృహలోకి గబుక్కుని స్పృహలోకి రావాలి ఇద్దరులో ఎవరో ఒకళ్ళకి. ఎస్. లేదు మూడో వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళైనా డైవర్ట్ చేయాలి. అప్పుడు ఇద్దరు తగ్గిపోతారు ఆటోమేటిక్గా. అసలు మూడు చేంజ్ అయిపోతుంది. ఎస్. ఎందుకంటే ఈ ఈ గొడవ మూడు ఆ కొత్తగా డైవర్ట్ చేసిన విషయంలోకి చేంజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా గొడవ తగ్గుతుంది. ఇంకోటి మేడం, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం సలహాల విషయంలో. భార్య మరి సలహా ఏదైనా ఇస్తే భర్త అస్సలు తీసుకోడు. ఏదైనా ఇల్లు కొనే విషయంలో కానీ, ఒక వస్తువు కొనే విషయంలో కానీ ఏదైనా చెప్పితే అక్కడ కూడా గొడవ అయిపోద్ది. అందరు చెప్పేది వింటావు కానీ నేను చెప్తే ఎందుకు వినవు అని స్టార్ట్ చేస్తుంది భార్య. అక్కడ గొడవ. ఏం విన్నాను, అందరు చెప్పింది నేనే విన్నాను, నువ్వు చెప్పింది ఏం వినట్లేదు, అంతా నీదే నడుస్తుంది కదా రాజ్యం అని భర్త అంటాడు. అక్కడ మళ్ళీ గొడవే. అంటే సిల్లి గొడవలు వచ్చినప్పుడు ఎలా సర్దుకోవాలి? ఇది ఎక్కువగా మగవాళ్ళ నుంచే వస్తుంది తప్పంతా. ప్రతిదీ నేను నా మాటే వినాలి. చెప్పాను, ఇది కూడా అనేక తరాల నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. అది కూడా మేల్ ఈగో నడుస్తుందా అన్ని తరాల్లో ఇప్పటికీ నడుస్తుంది. నా మాటే వినాలి, అంతా నాకే తెలుసు, నేను చెప్పినట్టే నడుచుకో. ఇప్పుడు ఈ కాలం కుర్రోళ్ళు కూడా అక్కడ నడిస్తే పెళ్ళానికి నడవాలి. పాత కాలంలో భర్తతో సమానంగా నడవకూడదు, నడిచేవారు కాదు. 2 అడుగులో 4 అడుగులో వెనకాలే. అప్పుడు వాడు నేను మగవాడిని ముందు వెళ్తున్నాను, నడవలేకపోతే నడువు తొందరగా అని ఒక మాట అంటే రోడ్డు మీద, అబ్బో అసలు ఆ పురుష ఏమంటారు దాన్ని, గొప్పదనం ఇంకా పెరిగిపోతుంది అనమాట. అది ఎందుకు, ఆమె నడవగలిగినా కూడా నిదానం నిదానం అనేవారంట పెద్దలు ఆ రోజుల్లో. ఏంటి ఆ పరుగులేంటి, ఆ గెంతులేంటి, మెల్లగా నడు అనేవారంట. అందుకని భర్తతో నడిచినప్పుడు కూడా మెల్లగా నడిచేవారు. అలాగే ఏదైనా సరే వాళ్ళ మాట వినాలి. ఇక్కడ ఏంటంటే ఆ కారణంతో ఒకటి వినరు భార్య చెప్పింది. రెండో కారణం ఏంటంటే అసలు టెస్ట్ చేయరు. ఆమె కూడా సలహా మంచిది ఇస్తే సక్సెస్ అయింది అనుకో 2 సార్లు, గురి కుదురుతుంది, నమ్మకం కుదురుతుంది, వినొచ్చు. ఇప్పుడు భగవంతుడు బ్రెయిన్ అందరికి ఒకలానే పెడతాడు కదా. తెలివితేటలు ఎవడబ్బ సొమ్ము కాదు, ఎవరిది వాళ్ళతే సొమ్ము. మరి దాన్ని పదును పెట్టుకోవటంలో చెప్పగలుగుతారు ఆడవాళ్ళు. మరి దేశాలను ఏలట్లేదా ఆడవాళ్ళు, ఎన్నో చేయట్లేదా, తెలివితేటలు ఉండవా? ఉంటాయి కదా. డాక్టర్స్ లేరు, డాక్టర్స్ అసలు స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫోర్స్లో ఉన్న వాళ్ళు కూడా స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. మన బార్డర్స్లో ఉన్న యుద్ధంలో పాల్గొనే వాళ్ళు సైనికులు కూడా, వాళ్ళు కూడా స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. పైనుంచి ఆర్డర్స్ వచ్చే వరకు కాదు, అది మునిగిపోతుంది ముంచుకుపోతుంది అంటే వెంటనే డెసిషన్ తీసుకోవాలి. అలాంటి పవర్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు డాక్టర్స్కి కూడా స్పాట్ డెసిషన్ తీసుకునే తెలివితేటలు ఉంటేనే డాక్టర్ అవ్వగలుగుతారు. వాళ్ళు ఒక ఆపరేషన్ చేయాలన్నా ప్రమాదవశాత్తు అక్కడ సడన్గా ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా పక్క డాక్టర్ని అడుగుతూ కూర్చోరు. మరి ఆ తెలివితేటలు ఆడవాళ్ళకి కూడా ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఆమె ఒక సలహా ఇవ్వగలదు అని నువ్వు ఎందుకు నమ్మవు, ఇచ్చింది ఎందుకు తీసుకోవు? అది తీసుకుని చూడండి. సక్సెస్ అయితే నీ ఇంటి కోసమే కదా. నీ ఇంటి కోసమే అంటే పెళ్ళాన్ని చెప్పిన మాట వింటావేరా అని మొన్న ఎవరో అంటున్నారు. నీ తాళం దాచిపెట్టిందంట లోపల, నీ తాళాలు పెళ్ళాం చేతిలో ఉన్నాయంటరా అని అన్నాడు. వచ్చి బాధపడేశాడు. ఇది ఎంత దారుణం అండి. కాబట్టి ఆడవాళ్ళకి నేర్చేది ఏంటంటే మునగానే ఇవ్వండి గంగలో, మీరేం సలహా ఇవ్వకండి. థ్యాంక్ యూ.